Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. నమస్కారం, ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. కాలభైరవుడిని ఎలా ఆరాధించాలి? కాలభైరవుడికి ముఖ్యంగా కొన్ని గుళ్ళల్లో చూసినట్లయితే గుమ్మడికాయతోటి దీపారాధన అనేది చేస్తూ ఉంటారు. ఇది చేయటానికి గల కారణం ఏంటి, ఈ విశిష్టత ఏంటి, విధి విధానాలు ఏంటి అన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వీరితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, కాలభైరవుడిని టైం బాగాలేని వాళ్ళు కానీ, ఏది ముట్టుకున్నా కూడా మాకు ఈ పని ముందుకు నడవట్లేదు అనేవాళ్ళు కానీ కాలభైరవుడిని ఆరాధిస్తే ఆ సమస్య నుంచి బయటపడతాము అని అంటారు కదండి. సో కాలభైరవుడిని ఆరాధించే విధానం గురించి అండ్ అలానే కొన్ని గుళ్ళల్లో చూసినట్లయితే ఈ బూడిద గుమ్మడికాయతో దీపారాధన చేస్తూ ఉన్నారండి. అసలు ఇది ఎలా చేస్తారు, ఈ విధి విధానాలు ఏంటి, అష్టములకి పూజించే విధానం ఏంటి అనేది మా ప్రేక్షకులకి వివరంగా చెప్తారా అండి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు బూడిద గుమ్మడికాయతో ఎందుకు చేస్తారు, వేరే పదార్థంతో చేయొచ్చు కదా అంటే, కాలము, కాలభైరవుడు, కాల శబ్దానికి మనకి కొన్ని పదార్థాలు చెప్పబడ్డాయి. అందులో కాలానికి జ్యోతిషాస్త్రరీత్యా రాహు కారకుడు కూడా అవుతాడు. ఓకే. రాహు కాలానికి, కేతువు మోక్షానికి కారకుడు. కాలాన్ని సూచించేటువంటి గ్రహాలు 4. ఒకటి సూర్య భగవానుడు, చంద్రుడు. సూర్యచంద్రుల యొక్క స్థితిగతులను బట్టి మనం తిథి చెప్తుంటాం. ఈరోజు అమావాస్య, 2 కలిసి ఉంటే అమావాస్య అని, 1/7 యాక్సెస్లో ఉంటే పౌర్ణమి అని, అన్ని తిథులు మనం చెప్తూ ఉంటాం. పంచమి, షష్ఠి, సప్తమి ఇలా చెప్తూ ఉంటాం. అందులో ఈ రాహు కూడా కాలానికి కారకుడు. అంటే మన ఆశ, కోరిక ఈజ్ రాహు, మోక్షం ఈజ్ కేతు. ఈ కాల శబ్దానికి ఎలా అయితే రాహు కారకుడు అవుతాడో, అదేవిధంగా కాల భైరవుడు అంటే మనకి ఏదైనా మీరు ఇందాక అన్నట్టుగా నాకు టైం బాగోలేదు అని అనుకునేటువంటి వారు ఈ కాలభైరవ అష్టకం కనుక చేసుకున్నట్లయితే, కొంతమంది చూడండి మనం ఏం చేసినా సరే ఇబ్బంది వస్తుందండి, అబ్బా ఏది ముట్టుకున్నా ఇబ్బంది అవుతుందండి అనేటువంటి వారు కాలభైరవ అష్టకం చదువుకోవాలి. ఓకే. ప్రతిరోజు 2 పూటలు చదువుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ గుమ్మడికాయకి ఎందుకు చేస్తారంటే, గుమ్మడికాయ ఈజ్ ఈక్వల్ టు రాహు. ఓకే. రాహు సంబంధించినటువంటిదంతా గుమ్మడికాయ. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఎవరికైనా కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి పంచమ స్థానంలో రాహు ఉండడం లేదా 6వ స్థానంలో రాహు ఉంటాడు వాళ్ళకి జన్మజాతకంలో. మీకు ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఓం కూష్మాండాయ నమః అనే మంత్రం చేసుకుంటూ, కూష్మాండముకి, గుమ్మడికాయ అంటే కూష్మాండం, కూష్మాండ రసం తాగమంటారు. మీరు గమనించండి, ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కూష్మాండ రసం తాగండి అంటారు. సైంటిఫికల్గా తీసుకోవడం వల్ల బాడీ చలువ చేస్తుంది అని. అలాగే కూష్మాండ అమ్మవారు అంటే, సూర్యభగవానుల్లో అన్ని రకాల దేవతా స్వరూపాలు ఉన్నాయి, కానీ కూష్మాండ అమ్మవారు అనేటువంటిది మనకి నవరాత్రుల్లో కూష్మాండాదేవి అని ఒక దేవతా స్వరూపం ఉంటుంది. ఆ దేవతా స్వరూపం పూజ చేసేటప్పుడు గుమ్మడికాయ నైవేద్యంగా మన సూర్యభగవానుడికి పెట్టి ఓం కూష్మాండాయ నమః అని నామస్మరణ చేసి ఆ జ్యూస్ చేసుకొని తాగండి అంటారు, అనారోగ్య సమస్యలు పోతాయని. ఓకే. అయితే ఈ గుమ్మడికాయ అనేటువంటి దీపం పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, కాలస్వరూపుడు రాహు కదా, కాలానికి, ఆశకి, కోరికకి, సమయానికి రాహుగా తీసుకుంటాం కాబట్టి, ఈ రాహువు యొక్క అనుగ్రహం కనుక కలిగితే ఆకస్మికమైన సంఘటనలకు కూడా రాహువు, కుజుడు కారకులు. ఈ కాలంలో ఆకస్మికమైనటువంటి సంఘటనలు, ఇప్పుడు ఏంటి, మనం ఏమనుకుంటున్నాము, ఒక పని చేద్దాం అనుకుంటున్నాము, ఆ పని రివర్స్ అయిపోతుంది. అయిపోయేసరికి మనం ఏమంటున్నాము, బా ఏమిటో నాకు ఇది అవ్వట్లేదు, ఏది కలిసి రావట్లేదని రివర్స్లో తిరుగుతుంటాడు రాహుకేతువులు. అన్నీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటే రాహుకేతువులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. అందుకని ఏమిటి, రాహువుని ప్రసన్నం చేసుకోవాలి అంటే గుమ్మడికాయలో దీపం పెట్టాలి. ఓకే. రాహు ప్రసన్నం జరుగుతుంది. రాహు ప్రసన్నం జరిగితే కాలం కలిసి వస్తుంది. ఆ కాలం కలిసి రావడానికి కేవలం గ్రహ ఆరాధన ఒకటేనా అంటే కాదు, కాలభైరవుడి యొక్క ఆరాధన లేదా కాళికాదేవి యొక్క ఆరాధన అని చెప్పారు శాస్త్రంలో. కాళికా ఆరాధన చేస్తే, మీరు నిజంగా కానీ నిత్యము కాళికా ఆరాధన చేస్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, మీకు ఎంతవరకు బ్రతికుండాలో అంతవరకు బ్రతికుండగలుగుతారట. దీనికి మనకి లింగస్వామి, త్రైలింగస్వామి అని మీరు వినే ఉంటారు అతని పేరు. అతను 300 సంవత్సరాలు బ్రతికాడమ్మా, 300 years కాళికాదేవి కాళికా ఉపాసన చేసుకొని. కాళికా ఉపాసన అంత గొప్పది.
అలాగే మనకి చాలామంది సిద్ధులు మునులు 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాలు బ్రతికిన వారు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా హిమాలయాల్లో. అంటే ఏమిటి, కాలాన్ని జయించడం జరుగుతుంది. కాలభైరవుడు అష్టకం చదివిన, కాలభైరవ సంబంధించినటువంటి పూజాది సంబంధించిన కార్యక్రమాలు చేసిన. ఓకే, అయితే ఈ కాలభైరవ ఆరాధన చేసేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాలభైరవ ఆరాధనలో మీకు వీధి కుక్కలు కానీ ఉంటాయి చూసారా, వాడికి ఆహారం వేస్తుండాలి ప్రధానంగా. ఎందుకంటే కాలభైరవుడి దగ్గర ఉండేటువంటిది మీరు గనవ చూసినట్లయితే ఒక కుక్క కూడా ఉంటుంది వాహనంలాగా, అందుకని కుక్కలకి వేస్తుండాలి ఒకటి. రెండవది ఏమిటంటే పొరపాటును కూడా కాలభైరవ పూజ చేసేటువంటి వారు మీరు ఒక మాట అన్నారంటే, ఈ పూజకని కదా ఏ పూజకైనా సరే మీరు ఒక మాట అన్నారు అంటే ఆ మాట అలాగే నిలబెట్టుకోవాలి. మాట తప్పకూడదు, మాట అస్సలు తప్పకూడదు. కాలభైరవ అనుగ్రహం ఉండదు మాట తప్పితే. నేను కాలభైరవ పూజ చేసేస్తున్నానండి కానీ ఇక్కడ మాట తప్పుతున్నా అంటే అది పోతుంది. మాట తప్పకూడదు ముఖ్యంగా కాలభైరవ అనుగ్రహం మీకు కలగాలి అంటే. ఓకే, అలాగే ఈ కాలభైరవ అష్టకం ప్రత్యేకంగా మంగళవారాలు శనివారాలు కనుక చదివితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. నిత్యం చదువుకోవాలి కానీ ఈరోజు ప్రత్యేకంగా ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి నైవేద్యం చేయడం మంగళ శనివారాలు కనుక చేసినట్లయితే సహజంగా జ్యోతిష్శాస్త్రరీత్యా కూడా మనకి నవగ్రహాల్లో మంచి ఫలితాలు ఇచ్చేవి, మన కర్మల్ని అనుభవింపజేసే గ్రహాల్లో శనికుజులు ప్రత్యేకంగా ఏంటంటే మనం పూర్వజన్మలో చేసినటువంటిది ఏదైతే కష్టతరమైనటువంటిది ఇంకోరికి ఇచ్చిన కష్టం ఆ రూపంలో మనకు వస్తూ ఉంటుంది. శనికుజ రూపాల్లో, వేరే గ్రహాల రూపంలో కూడా వస్తుంది కానీ వీటి ద్వారా తొందరగా వస్తూ ఉంటుంది ఫలితం. అందుకని ఈ కాలభైరవ అష్టకం కనుక చదువుకుంటూ ముఖ్యంగా శని మంగళవారాలు కనుక ఎవరైనా సరే ఈ బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని, అందులో మీరు ఇందాక అన్నట్టుగా మనం గుమ్మడికాయ కలిపి బెల్లంతో చేసిన పదార్థాన్ని కనుక నైవేద్యంగా పెట్టి దాన్ని అందరికీ పంచినట్లయితే కూడా దోషం పోతుంది. ఓకే, అంటే బూడిద గుమ్మడికాయ బెల్లం కలిపి ఏదైనా నైవేద్య పదార్థం ఒక స్వీట్ లాగా చేసి స్వామికి పెట్టచ్చు. స్వామికి పెడితే చాలా మంచిది అది. ఓకే, సో ఇలా స్వామివారిని ఆరాధిస్తే కనుక ఆరాధించుకున్నట్లయితే మనకి టైం బాగాలేనప్పుడు బాగాలేనప్పుడు. అయితే గురూజీ ఇంకొక చిన్న మాట, ఇప్పుడు మనము కూష్మాండ దీపం అంటాం కదా, గుమ్మడికాయలో పెట్టే దీపం ఏదైతే ఉందో ఇది గుళ్ళో మాత్రమే పెట్టాలా, అష్టమికి మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా? పెట్టకూడదని కొందరు అయితే గుళ్ళోనే పెడతారు, ఇంట్లో పెట్టకూడదని కాదు, పెట్టకూడదని ఉండదు అక్కడ. ఎందుకంటే మీకు భక్తి ప్రధానం అమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్లో పెట్టకూడదేమో, గుళ్ళోనే పెట్టాలేమో, కొన్ని ఉంటాయి. మీకు గుళ్ళో పెట్టే ఛాన్స్ లేదు. అన్ని గుళ్ళో పెట్టే ఛాన్స్ ఉంటుందా చెప్పండి? కొన్నిసార్లు మనకి దగ్గరలో గుడి ఉండదు, పెట్టనివ్వరు. అలాంటప్పుడు చిన్న ముక్క చిన్నగా కట్ చేసుకొని, మరి ఇంత పెద్దదేం పెట్టాల్సిన పని లేదు, చిన్నగా ఒక గుమ్మడి ముక్కలా తయారు చేసుకొని దీపాన్ని దాని మీద పెట్టి పెట్టండి, తప్పులేదు. ఓకే, అలా కూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ భక్తి ప్రధానం. ఇక్కడ ఏమిటంటే కాలభైరవుడు నేను అర్చిస్తున్నాను, నాకున్నటువంటి కష్టము ఆ కాలభైరవుడు నాకున్న బ్యాడ్ టైం తొలగిస్తాడు, ఆయనే నాకు దిక్కు అనేటువంటి దాంతో ఉండాలి. కానీ నేను దీంట్లో పెట్టాలా దాంట్లో పెట్టాలా, ఇలా చేస్తే ఇదేమో, ఇలాంటివి ఎప్పుడు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట గురూజీ, ఇప్పుడు మీరు ఇలా చేస్తే అలా చేస్తే అన్నప్పుడు ఇది గుర్తొచ్చింది. ఇప్పుడు మనకి అంటారు కదా, ఈ రోజే మొదలు పెట్టాలి. ఇప్పుడు కాలభైరవ అష్టకం నేను మండలం రోజులు చదవాలనుకున్నాను, ఫలానా రోజే మొదలు పెట్టాలి. ఇట్లాంటి నియమాలు ఏమన్నా ఉన్నాయా గురూజీ? ఒకటమ్మా, మంచి తిథి, మంచి వారము, మంచి నక్షత్రము చూసుకొని మొదలు పెట్టచ్చు, తప్పులేదు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ముహూర్తం అనేటువంటిది ఏదైతే ఉందో, మీకు ఉత్సాహం ఎప్పుడైనా కలిగింది, నాకు ఇప్పుడు కాలభైరవ చేయాలని వెంటనే చేసేయండి. ఓకే, మంచి రోజు ఏం చూడాల్సిన అవసరం లేదు. మీకు ఉత్సాహం కలిగింది, భక్తి కలిగింది, ఒక మంచి పని ఇమీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్తుంది. ఒక దానం ఇవ్వాలి, ఒక ధర్మం చేయాలి, దాని గురించి మీరు ముహూర్తాలు చూడక్కర్లేదు. ఓకే, వెంటనే వాళ్ళకి దానం చేద్దాం అనుకుంటున్నారు, వెంటనే ఇచ్చేసాలి. దానికి ముహూర్తం చూసుకొని ఎలా చూడకూడదో, దేవతా సంబంధించినటువంటిది చేయాలనుకున్నారనుకోండి, వెంటనే మీకు ఉత్సాహం ఉంది, ఇప్పుడు వెంటనే ప్రారంభిస్తే దాని ఫలితం కూడా అలా ఉంటుందని చెప్తుంది శాస్త్రం. ఓకే, చాలా విషయాలు ఏం చేస్తారు, సరే చేద్దామా, నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఏకాదశి ఉంది కదా, అప్పుడు మర్చిపోవడమా, ఇంకోటి ఏదో వస్తున్నారు, రేపు అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక 2 weeks తర్వాత అప్పుడు చేద్దాం, ఇప్పుడు మనకి ఈ మధ్య అంతా బిజీ, ఇంకా అది ఫలించదు. ఓకే, అది ఫలించినప్పుడే చేయాలి. మీకు ఉత్సాహం ఉంది, ఆనందంగా ఇప్పుడు నేను చేయాలని ఉత్సాహం వచ్చింది, ది బెస్ట్ ముహూర్తం, ఇంకది దానికి మించింది లేదు. గురుగారు, కాలభైరవ అష్టమి ఉంది. అష్టమి అనగానే ఆ పూజలు వీటన్నిటి మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. కానీ ప్రత్యేకించి కాలభైరవ అష్టమి అనగానే ప్రత్యేకమైన ఒక ఇంపార్టెంట్ డే ఇది. ఆ రోజు ఖచ్చితంగా మనం చేసే కార్యక్రమాలను బట్టి ఫలితం ఉంటుందని చెప్తుంటారు. ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? నిజంగా కాలభైరవుడికి
ఆరాధన చేయడం ద్వారా, ఉపాసన చేయడం ద్వారా, లేదా ఏదైనా పూజ చేయడం ద్వారా మనకి ఏదైతే అనుకున్న పనులు సమయానికి అవ్వట్లేదో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఆ అనుకున్న సమయానికి ఒక టైం పెట్టుకొని ఈ పని చేస్తాం. ఆ పని తప్పనిసరిగా పూర్తవుతుంది. దేనికి? ఇక్కడ చూడండి, అష్టమి రోజున ఒక మహానుభావుడు పుట్టాడు. ఎవరు? కృష్ణుడు. ఓకే. కృష్ణం వందే జగద్గురుం. అవునా? కృష్ణాష్టమి అని పిలుస్తుంటాం కదా. అవును. బహుళ అష్టమి రోజున ఆయన పుట్టింది. ఓకే. ఓకే. ఆయన పుట్టింది కూడా బహుళ అష్టమి రోజునే పుట్టారు. కానీ దీంట్లో చూడండి, శ్రావణ మాసంలో బహుళ అష్టమి ఆయన పుట్టింది, కృష్ణాష్టమి అని చెబుతాం. అదే రోజున కాలభైరవ అష్టమి కూడా చేస్తూ ఉంటాం. కృష్ణుడు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. ఇక్కడ కాలభైర అష్టమి. కాలభైరవం, కాలము అంటే ఏంటి? సమయం. అలానే కాల్ అంటే హిందీలో మనకి సంస్కృతంలో నలుపు అని అర్థం వస్తుంది. అవును. అవునా? దీన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. కాళ అంటే కాల్డ్, కృష్ణ అంటే కృష్ణ అంటే నలుపు అని అర్థం. కృష్ణాష్టమి. అలానే కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి. కాబట్టి ఈ కాలభైరవుడికి పూజ చేయటం అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అంటే, కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాతు. సమయానికి అధిపతి అయినటువంటి కాలభైరవుడు, ఆయనకి పూజ చేయడం ద్వారా ఆయన దిగంబరంగా ఉంటాడు కాలభైరవుడు. నిజంగా ఆయనకి పూజ చేయడం ద్వారా అమ్మ సంతానాభివృద్ధి, రుణ విముక్తి. ఓ మాట చెప్పాలంటే, ఎప్పటి నుంచో మనం అప్పులు చేసి ఉంటాం, మన దగ్గర డబ్బులు వస్తుంటాయి, ఖర్చు అయిపోతుంటాయి, కానీ అప్పు మాత్రం తీర్చాలి, పెరిగిపోతుంటుంది. ఇలాంటి వాటికి కూడా కాలభైరవ అష్టమి చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే కాలభైరవుడి అనుగ్రహం ఉంటే మనం అనుకునేటువంటి ప్రతి పని మనం అనుకునేటువంటి సమయానికి సంపూర్ణంగా పూర్తవుతుంటుంది. దాని సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాలానికి అధిపతి కాలభైరవుడు. కాలరూపాయ విద్మహే చెప్తున్నాం. అలాగే కాలాతీతం, కాలానికి అతీతమైనటువంటి వాడు కూడా కాలభైరవుడే. సమయానికి అధిపతికి మించినటువంటి స్థాయి కూడా ఒక కాలభైరవుడికి మాత్రమే ఉంది. కాలభైరవం అంటే మనం చెబుతూ ఉంటాం, చాలా మందికి శునకం, కుక్క అని చులకన భావన ఉంటుంది. కానీ మనకి ఉండేటువంటి క్షేత్రాలలో దివ్యమైనటువంటి క్షేత్రం హిందువులకి కాశీ. అవునా? కాశీని కూడా సంరక్షించేటువంటి దిక్పాలకుడు ఎవరు? క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం అని చెప్పి చూస్తూ ఉంటాం మనం కాలభైరవ అష్టకంలో. అంటే కాశీని సైతం ఆయన క్షేత్రపాలకుడిగా ఉంటూ క్షేత్రాన్ని పరిపాలిస్తూ కాపాడుతున్నటువంటి దేవతల్లో కాలభైరవుడు. అంటే అంత శక్తివంతమైనటువంటి శక్తి కాలభైరవుడు. మొట్టమొదటిగా ఈ అఘోరాలు విధానం ఉంటుంది కదా, దాంట్లో మొట్టమొదటిగా వాడు చేసేదే కాలభైరవుడికి. ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాం. అలాగే మనం కాశీకి క్షేత్ర దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టుకుంటూ ఉంటాం. మన కాశీ సమారాధన అంటారు దాన్ని. ఆ కాశీ సమారాధన కూడా మనం అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి గంగా, ఆ కాశీ ప్రసాదాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో శివుడికి అభిషేకం చేసుకొని నివేదన పెట్టి కాలభైరవుడికి, అంటే ఒక కుక్కను తీసుకొచ్చి వడమాల వేస్తాం మనం. గారెలు ఉంటాయి కదా, గారెల దండ వేసి దానికి పూజ చేసి ఆ తర్వాత వీళ్ళు ప్రసాదం ఏదైనా అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దేనికంటే అక్కడ క్షేత్రపాలకుడుగా ఉండేటువంటి కాలభైరవుడికి పూజ చేస్తేనే కాశీ విశ్వనాథుడి ప్రసాదం తినడానికి మనకి అధికారం ఉంటుంది. కాబట్టి అంత విశేషమైనటువంటి ఇది. ఇప్పుడు మనం చాలా వరకు కాశీ కాశీ వెళ్తుంటారు, చూస్తుంటారు, వస్తూ ఉంటారు. ఎందుకు ఏంటి అనేది కూడా కాశీ గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. నిజంగా కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పి ఒక శాస్త్రం ఉంది మనకి. కాశీలో చనిపోతే మరలా జన్మ లేదు అనేటువంటిది మనకు మన హిందూ ధర్మం కదా. ఎందుకు లేదు? కాశీలో ఏముంది చనిపోతే? మోక్షం పొందుతారేమో అని అంటారు. ఎందుకు అంటే కాశీలో ఏ జీవి చనిపోయినా, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, మనిషి కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైనా సరే చనిపోయే సమయంలో, అంటే చివరి క్షణాలలో సాక్షాత్తు పరమేశ్వరుడే వాళ్ళ చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. చూడండి, ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక మాట చాలామందికి ఒక అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ నిజం. అక్కడ చనిపోయినటువంటి ప్రతి జీవి కుడి చెవి ఇట్లా పైకి తిరిగి ఉంటుంది.
మనం ఏదైనా రహస్యం వినేటప్పుడు ఏం చేస్తాం, ఇట్లా ఇట్లా పెడతాం కదా, చెవి రెక్కించుకోవడం అంటారు. ఆ శివుడు రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తుంటే వినడానికి చెవి ఇలా పైకి రెక్కించుకొని ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఆ చెవి అట్లానే ఉంటుంది. ఇంతవరకు ఎవరికీ తెలియదు సామాన్యంగా ఈ విషయం. అంటే అంత దివ్యమైనటువంటి క్షేత్రాన్ని కూడా పరిపాలించేటువంటి ఒక శక్తి ఎవరికి ఉంది అంటే క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడికి ఉంది. అలాగే కాలభైరవ అష్టకంలో దివ్యమైనటువంటి నామాలు ఉంటాయమ్మా. ఆయన గురించి చెప్తూ ఉంటే కాలభైరవ అష్టకంలో ఎంత దివ్యంగా ఉంటుందంటే మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ మన బాడీలోకి వచ్చేస్తూ ఉంటాయి ఆ కాలభైరవ అష్టకం వింటున్నా చదువుతున్నా. అది కూడా ఒక రిథమిక్గా, ఈ మధ్యకాలం ఇంకా ఎక్కువగా ఆడియోస్ వీడియోస్ వస్తున్నాయి, అవి ఒక రిథమిక్గా వింటూ ఉంటే మనకు తెలియకుండానే ఆ కాలభైరవుడిలో మనం వశమైపోతాం. అలాగే సంపూర్ణమైనటువంటి వశీకరణ కూడా కాలభైరవుడి దగ్గర ఉంటుంది. అంటే ఎవరినైనా వశం. ఇప్పుడు ఒక పని కోసం వెళ్తున్నాం, కాలభైరవ ఉపాసన చేసి వెళ్తే అక్కడికి వెళ్తే కాదు లేదు రాదు అనేటువంటి మాట రానివ్వకుండా ఆయనే ముందు వెళ్ళి మన కార్యాన్ని పూర్తి చేసుకొని వస్తాడు. అంత వశీకరణ కలిగి ఉంటుంది. ఇప్పుడు మంచి ఉద్యోగం కోసం వెళ్ళాలి, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేదా మంచి పదవి కోసం ట్రై చేస్తున్నాము, అట్లాంటి వాటికి కూడా కాలభైరవుడు చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తాడు, సంతానాభివృద్ధిని ఇస్తాడు. ఈ మాట చాలా చోట్ల చెప్పాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి పెళ్ళైన 30 సంవత్సరాల వరకు సంతానం లేదు, పెళ్ళి 22 ఏళ్ళకైంది, 52 ఏళ్ల వరకు సంతానం లేదు, కాలభైరవ ఉపాసన చేసి 2 ట్విన్స్ను కన్నాడు ఆయన. సూపర్. అది నా కళ్ళారా చూసిన నిజం అది. అంటే ఆయన అంతవరకు కూడా ఆయనకి ఏం చేయాలని తెలియదు, వచ్చి ఉపదేశం తీసుకున్నాడు మంత్రం. కాలభైరవం చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు ఒక గురువు గారు, మీరు ఇస్తారంటే తీసుకున్నారు. తీసుకొని 1 సంవత్సరంన్నర పాటు కఠోరమైనటువంటి దీక్షతో చేశాడు ఆయన. వాళ్ళ పిల్లలకు కూడా కాల్ అండ్ భైరవ్ అని పేరు పెట్టాడు ఆయన. అబ్బాయిలు 2 అబ్బాయిలే పుట్టారు, ట్విన్స్. ఒకడికి కాల్, ఒక అబ్బాయికి ఏమో భైరవ్ అని పెట్టాడు. ఎవరైనా నవ్వుతారేమో భైరవ్ అని పెడతా అంటే ఎవరు నవ్వుకున్నా పర్లేదు, నాకు ఆయన అనుగ్రహం, ఆయన ప్రసాదం కాబట్టి అవే పేర్లు పెడతా అని చెప్పి పేర్లు పెట్టాడు. అంటే అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కాలభైరవుడు ఇస్తాడు. ఈ కాలభైరవ అష్టమి రోజున ప్రతి నెల వస్తుంది మనకి అష్టమి. ఈ కాలభైరవ అష్టమి రోజున పొద్దునంతా కూడా కాలకృత్యాన్ని నెరవేర్చుకొని ఉపవాసం చేసి సాయంకాల సమయంలో కాలభైరవుడి విగ్రహం ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళినా, లేదా ఇంట్లో కాలభైరవుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఫోటో పెట్టుకొని ఆ ప్లేస్లో కొంచెం శుభ్రం చేసుకొని ఒక పేపర్ ప్లేట్ కావచ్చు, విస్తరాకు కావచ్చు, ఏదైనా పెట్టేసుకొని దాంట్లో ఉప్పు పోయమని చెప్పండి. ఉప్పు పోసి మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా గ్రీన్ కలర్లో, దాన్ని సగాన్ని కోసి దాంట్లో ఉండేటువంటి గుజ్జంతా కూడా పూర్తిగా తీసేసి దాని చుట్టూ గంధం, పసుపు, కుంకుమ పోసి బొట్లు పెట్టి లోపల నూనె పోసి ఒక పెద్ద ఒత్తి వేసి 2 ముక్కలుగా వస్తుంది కాబట్టి రెండిట్లో కూడా దీపారాధన. కాలభైరవుడు ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి వడలు నివేదన పెట్టండి, లేదా ఒక వడమాల తీసుకుని వెళ్ళి కాలభైరవుడికి ఫోటోకైనా స్వామివారి విగ్రహానికైనా వేయించండి, అష్టోత్తరం పూజ చేయించండి. తర్వాత కాలభైరవ అష్టకం చదవండి. కాలభైరవుడి అనుగ్రహం చేత సకల కార్యాలు దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తవుతాయి, సకాలంలో పూర్తవుతాయి తప్పనిసరిగా ఆయన అనుగ్రహం ఉంటే. అంటే ఇప్పుడు ముందు చెప్తున్నటువంటి వీడియోలకి ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియోకి చెప్పేటువంటి వాయిస్ కూడా మారుతుంది, నా వాయిస్ కూడా. అంటే కాలభైరవుడు అంటే అంత మనకి ఒక మాట చెప్పాలంటే మనల్ని ఆయన వశం చేసుకుంటాడు, మనకి ఎవరు కావాలో వాళ్ళని వశం చేస్తూ ఉంటాడు. నిజంగా అంటే చెప్తున్నానమ్మా, ప్రేమికులు కూడా విడిపోయేటువంటి స్థాయిలో ఉంటే కాలభైరవ ఉపాసన చేయడం ద్వారా తప్పనిసరిగా ప్రేమికులు కూడా కలుస్తారని చెప్తా. భార్యాభర్తలు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవలు ఉన్నా కాలభైరవ ఉపాసన చేయడం ద్వారా కూడా తప్పనిసరిగా భార్యాభర్తల మధ్యలో మంచి సత్సంబంధం ఏర్పడుతుంది. అంత వశీకరణ కలిగి ఉంటుంది. ఆయన చూస్తుంటేనే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంటుంది. ఎక్కడ అంటే చాలా రేరుగా ఉంటాయి విగ్రహాలు కూడా, తక్కువ మంది పూజిస్తుంటారు. ఆయన గురించి తెలియదు ముఖ్యంగా. మనం ఏదో కాలభైరవుడు అంటే అమ్మో శివుడికి సంబంధించిన ఆయన దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనకి మించింది ఏముందమ్మా అసలు. కాలభైరవుడికి నమస్కారం చేసుకుంటే కృష్ణతత్వం, కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది. కృష్ణతత్వం అంటే ఏంటి? ప్రేమ కదా. మరి ఎవరినైనా ఇద్దరు కలపగలిగేటువంటి లక్షణం కృష్ణుడికి ఉంది కదా. సో కాబట్టి కృష్ణుడి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్తా. అందుకని కృష్ణుడు కూడా చూడండి, ఆయన కాళీయమర్ధన చేశాడు. కృష్ణుడు పాము పడగ మీద నాట్యం చేస్తాడు, అది కాళీయం అడుగు అంటారు కదా. కాళీయం అంటేనే సర్పం, అది కూడా నల్లగానే ఉంటుంది. కాబట్టి కాళీయమర్ధనుడు ఈయన కాలభైరవుడు, ఆయన కృష్ణుడు, ఈయన కాలభైరవుడు. కాబట్టి ఇద్దరి అనుగ్రహం కూడా తప్పనిసరిగా కాలభైరవ అష్టమి రోజున ఈ విధంగా చేయగలిగితే
సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఓకే. మొత్తానికి కాలభైరవుడు అనగానే చాలా మంది ఏదో కనిపిస్తే ఒక నమస్కారం పెట్టామా అన్నట్టు ఏదో మొక్కుబడిగా పెడుతూ ఉంటారు. మొక్కుబడిగా ఇంత విశిష్టత ఉంది కాలభైరవుని వెనకాల, ఇంత ఆంతర్యం ఉందని తెలిస్తే ఖచ్చితంగా భక్తులు పెరిగిపోతారు గురువు. చాలా అంటే నేను కొన్ని చోట్ల చెప్పాను ఇది. నిజంగానే భక్తులు పెరిగారు. చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ కూష్మాండ దీపం అంటారు దీన్ని. ఈ కూష్మాండ దీపం చేస్తున్నప్పటి నుంచి వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి మార్పులు నాకు డైరెక్ట్ గా చెప్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని వదలటలేదు. మా మీరు 11 నెలలు చేసుకున్నామా చాలు అంటే, లేదండి మాకు బాగుంది, ఇంకా చేస్తాం చెప్పి కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలా. సో కాబట్టి అది చాలా మంచి విశేషమైనటువంటి ప్రయోగం అనే చెప్తా. ఓకే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మా విజిత. మనకి ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమిని కాలాష్టమి అని చెప్పి, ఆ రోజు కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఏంటి అంటే ఈ కాలభైరవుని ఆరాధన అందరూ చెయ్యొచ్చా? కొంతమంది కాలభైరవ దీక్షలు తీసుకోవడం కూడా చూస్తున్నాము. అసలు నిజంగా ఈ కాలభైరవ దీక్షలు అనేది ఉన్నాయా? వాటి గురించి. కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివయ్య అంశ. శివుడు తన నుదిటిని రెండిటిని, ఇలా కనుబొమ్మలు రెండిటిని దగ్గర చేసి బ్రహ్మ విష్ణువు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, నేను శ్రేష్ఠుడు అని. అప్పుడు అగ్నితత్వంతో అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం ఉంది కదా, ఆ శివలింగం లాగా వెలుస్తాడు పొడుగ్గా. అప్పుడు కనుబొమ్మల రెండు ఇలా చుట్లించి ఇలా చూస్తాడు. ఆ మధ్యలో పుట్టినవాడే కాలభైరవుడు. కాలభైరవుడు ఏ రోజున పుట్టాడంటే అష్టమి తిథిని పుట్టాడు. అష్టమి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, శ్రీకృష్ణుడు అష్టమి రోజున పుట్టాడు, దుర్గమ్మ దుర్గాష్టమి పుట్టింది, రాధాదేవి రాధాష్టమి రోజున పుట్టింది, కాలభైరవుడు అష్టమి రోజున పుట్టాడు శివుడు. అంటే జ్యోతిష శాస్త్రంలో అష్టమి తిథి అంటే ఏంటంటే ప్రాణగండాన్ని సూచించేది, మరణం. ఆ మరణాన్ని దాటించేవాడు కాలభైరవుడు. అంటే ఎవరైతే ఈ యొక్క కాలభైరవాష్టమిని కనుక నిష్టగా కనుక చేసినట్లయితే సింగిల్ డేలో మనం మృత్యుగండాన్ని పోగొట్టేసుకోవచ్చు. అలాగే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక విబంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. మృత్యుంజయ మంత్రం 8 లక్షల సార్లు చేస్తే వచ్చే ఫలితము ఒక్క కాలభైరవాష్టమి ఒక్కరోజు పూజ చేస్తే వస్తుంది. అలాగే 8 సంవత్సరాల పాటు దసరా నవరాత్రులు చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఒక్క కాలభైరవాష్టమి రోజున చేస్తే వస్తుంది. ఎలా? మనము కాలభైరవాష్టమి రోజున మనం ఏం చేస్తామంటే ఒక బూడిద గుమ్మడికాయని తీసుకుంటాం, దీన్ని కూష్మాండము అంటాము. కూష్మాండ దేవతలు ఎవరు? ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. కూష్మాండము అంటే నవదుర్గల్లో ఒక రూపము. అలాగే యజమాని యొక్క శ్రేయస్సును కోరుకునేటటువంటి స్వభావము ఈ యొక్క కూష్మాండ దేవతల్లో ఉంటుంది. అందుకనే కాలభైరాష్టమిని అందరూ చేయొచ్చు. బూడిద గుమ్మడికాయ తీసుకోవాలా, ఇలా నిలువుగా ఇలా కొయ్యాల, ఇలా అడ్డంగా ఇలా కొయ్యాలి, పొడిగా అడ్డంగా కోసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి కేవలం నువ్వుల నూనెను మాత్రమే పొయ్యాల. నిండుగా హాఫ్ వరకు అంటే రెండిట్లోనా గురుజీ? ఒక దాంట్లో వేసి ఒక దీపం పెట్టి మామూలుగా స్వామి వారికి అఖండ దీపంలా పెడతాం. అఖండ దీపం అంటే ఒక దీపం వేస్తాము. మామూలుగా మనం ఇంట్లో పూజ చేసుకునేది కాబట్టి 2 దీపాలు వేసుకొని దీన్ని ఆగ్నేయ దిశలో కనుక ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించినట్లయితే ఎటువంటి వాస్తు దోషాలున్నా హరిస్తుంది, ఎటువంటి ప్రాణగండాలున్నా హరిస్తుంది. ముఖ్యంగా నైరుతి మూలంలో ప్రాణగండాలు ఉంటాయి. అందువల్లనే నైరుతి వైపు పల్లంగా ఉన్న, నైరుతి మీద బిల్డింగ్ వేసిన, నైరుతి యొక్క దిక్కున ఇమీడియట్ మనిషి మరణిస్తాడు. అటువంటి మరణదోషాన్ని కూడా తీసేటటువంటి వాడు కాలభైరవుడు. ఆయన పేరులోనే ఉంది. కాల అంటే టైం. ఆ టైంని ఏం చేస్తాడు? ఆయన ఫినిష్ చేస్తాడు, కంట్రోల్లోకి తీసుకుంటాడు. అన్కంట్రోలబుల్ ఎనర్జీగా మారి కాలాన్ని ఇచ్చేస్తాడు. ఇప్పుడుంది భైరవ పదంలో ఉన్నది ఏంటంటే, మనకి 18 శక్తిపీఠాలు, 52 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలుగా వెలిసినాయి కదా.
సతీదేవి శరీరంతో అక్కడ పడినప్పుడు అది ఇతరులు ఎవరు కూడా తీసుకోకుండా ఉండడం కోసం అమ్మవారికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడిని పంపించాడు స్వామి. అందువలన కాలభైరవుడిలో చాలా రకాలు ఉంటాయి. ఉన్మత్త భైరవుడు అని ఇలా రకాలు ఉంటాయి. ఏ విధంగా అయితే అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల అష్టాదశ భైరవులుగా వెలిశాడు. అష్టభైరవులు, అష్టాదశ శక్తి భైరవులు కూడా ఉన్నారు. ఒక్కొక్క శక్తి పీఠానికి ఒక్కొక్కడు. ఆ విధంగా ఈ కాలభైరాష్టమి రోజున ఏం చేయాలంటే భక్తులు ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో, ఏమండి అనారోగ్య సమస్యలతో ఉన్నామండి, ప్రాణాంతక రోగాలు వచ్చినాయండి, ఏమండి ఆయన ఎవరో వరంగల్ దగ్గర ఆయుర్వేద మందులు ఇస్తున్నారండి పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే ఇక్కడెవరో రోగాలకు పక్షవాతానికి కేరళ వైద్యం ఇస్తున్నారండి అని ఎక్కడికి వెళ్ళవసరం లేదు. కాలభైరవుడిని నమ్ముకోవడం, మెడికేషన్ ప్రాపర్ డాక్టర్ దగ్గర మెడికేషన్ తీసుకోవాలి. అందువలన అంటే ఈ మామూలుగా అల్లోపతి మనకి ఇప్పుడు స్టూడెంట్స్ అంతా చదువుతున్నారు, కష్టపడి ఎంబీబీఎస్ 5.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాస్టర్స్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అలా ఆ వైద్యాలని నిష్ణాతులైనటువంటి డాక్టర్లు, అలాగే ఆయుర్వేదం, అలాగే యునాని, అలాగే ఏదో ఒకటి నిష్ణానత ఉన్న చోట క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నట్లయితే, దాంతోపాటు ఈ కాలభైరవాష్టమి జపాన్ని మంత్ర జపాన్ని చేసినట్లయితే ప్రాణం రోగం తగ్గకపోతే నన్ను అడగండి. అందువలన కాలభైరవాష్టమి రోజున ఏం చేయాలి? ఆయన ఆ కాలభైరవుడు ఎక్కడున్నాడు? క్షేత్రపాలకుడుగా కాశీలో ఉన్నాడు. కాశీలో ఆయనకు మందు బాటలు పెట్టేవారు ఇదివరకు, ఇప్పుడు తీసేశారు అమెండ్మెంట్స్. ఇంతకుముందు ఏం చేసేవారు అంటే సివిలైజేషన్ ప్రాంతీయ ఆచారమే. అంటే అక్కడ ప్రజలు గౌహతి, అస్సాం, కలకత్తా ఇటువంటి ప్రాంతాలు కొంచెం ట్రైబల్ ఏరియాస్, అన్డెవలప్డ్ ఏరియాస్ కదా అప్పట్లో వచ్చేది. మరి ఎందుకు లేదు ఇప్పుడు? 10 సంవత్సరాల క్రితం మనందరం వెళ్ళినప్పుడు మందు బాటిల్స్ తెచ్చి ఇచ్చేవారు. ఏకంగా ఉజ్జయినిలో ఏకంగా కాలభైరవుడికి అయితే బార్ షాపే పెట్టేశారు, వైన్ షాపే. ఇప్పుడు లేదు అది. సో ఇలాగా తొలగించారు. అంటే మనము ఏవి కూడా మసాలా స్పైసెస్ ఇలాంటివి ఏమి అవసరం లేదు. నైవేద్యము దద్దోజనము, పాయసాన్నము, వడళ్ళు అలాంటి నైవేద్యాలన్నీ కూడా పెట్టి, కాలభైరవుడికి నీలి రంగు పుష్పాలు ఇష్టం. శంకు నీల పువ్వులు అంటాం కదా, శంఖం పువ్వులు అంటాం. అలాగే మనము ఈ యొక్క బ్లూ డ్రెస్ వేసుకొని చేయాలి. అలాగే దీక్ష చేసేవారా లేదంటే ఆ రోజు పూజ చేసేవాళ్ళు. గ్రీన్ అండ్ బ్లాక్ కి ప్రతీక. బ్లూ, బ్రౌన్, బ్లూ, బ్లాక్ ఈ 3 గ్రహాలకి కంట్రోల్. రాహువు శనిని కంట్రోల్ చేసేవాడు కాలభైరవుడు. ఇకపోతే మీరు అన్నట్టు దీక్ష దగ్గరికి వద్దాం. కాలభైరవ దీక్ష అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. అంటే శివదీక్ష ఏదైనా సరే ఒక పట్టుదలతో చేసేదాన్ని దీక్ష అంటాం. మనం పెట్టుకున్నవే ఇవన్నీ కూడా. సో ఆ కాలభైరవాష్టమి దీక్ష ఎవరు తీసుకోవాలంటే, ఇక ఎవరూ లేర్రా బాబు ఇంకా ఆఖరిలో ఇంకా నాకు అనేదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అంటూ నాకు ఈ రోగం ముదిరిపోయింది, లేకపోతే నాకు అప్పుల బాధ బాగా ముదిరిపోయింది, మా ఆవిడకి ఎన్ని కౌన్సిలింగ్ ఇప్పించినా సరే నన్ను తంతుంది అని తీవ్ర స్థితిలో కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ దీక్షను చేసుకోవాలి. అంటే ఇంకా సమస్య చాలా కాలం నుంచి అసలు ఇబ్బంది పెడుతూనే ఉంది, విముక్తి లేదు అనుకున్నప్పుడు అల్టిమేటం అది. అంటే ఫైనల్ చిన్న చిన్న దేవుళ్ళు చిన్న చిన్న వాళ్ళు సరిపోతారు. ఈయన అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థాయి అన్నమాట. అంటే ఎక్సైటెడ్ స్టేజ్ లో ఉన్నటువంటి దేవుడు. అందరూ అంటే ఇప్పుడు విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ కూడా గ్రౌండ్ స్టేట్ దేవుళ్ళు అంటాం. వీళ్ళు ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. అలాగే పార్వతీదేవి ఉంది, గ్రౌండ్ స్టేజ్ దేవత. ఆమెనే సాగదీస్తే, ఎనుమను సాగదీస్తే ఏమొస్తుంది? ఎక్సైటెడ్ స్టేజ్. అప్పుడు దశమహావిద్యలు పుట్టింది, కాళి, తార, త్రిపుర భైరవి. అలా ఈయన కూడా మన భైరవుడు కూడా కాలభైరవుడు, వీరభద్రుడు వీళ్ళంతా ఎక్సైటెడ్ స్టేజ్ శివుడు అవతారాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కాశీలో ఎవరికైతే మరణం ఉందో వాళ్ళకు మోక్షాన్ని ఇచ్చేది కాలభైరవుడు. కాలభైరవుడిని కొత్తవాల్ అంటారు, పోలీస్ కమిషనర్ కాశీకి. కొత్తవాల్ అంటే కమిషనర్, పోలీస్ కమిషనర్. అందువలన కాశీలో ఎవరైతే ఆత్మలు చనిపోతాయో వాళ్ళకు మోక్షం ఇస్తాడు. అలాగే బయట చచ్చిపోయినటువంటి వాళ్ళు పాపాత్మలు కూడా ప్రేతాత్మలైపోయి వాళ్ళ కాశీ నగరంలో కూడా ఇక్కడ ఎంట్రీ లేకపోతే శివుణ్ణి చూస్తే మోక్షం వస్తుంది అనుకునేటటువంటి ప్రేతాత్మలకు దయతలిచి ఇచ్చేటటువంటి వాడు కాలభైరవుడు. అంత కరుణామయుడు, పైకి కనబడ్డు, రౌద్ర రూపంలో కోపంగా ఉన్నట్టు ఉంటాడు అనమాట. అందువలన ఎవరైతే ఈ కాలభైరాష్టమి చదువుకొని ఓం కాలభైరవాయ నమః చాలు, ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ కాలభైరవుడికి నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ లేకపోతే విభూతితో కానీ అభిషేకం కనుక చేసుకున్నట్లయితే కాలభైరవుడు ఖుష్ అయిపోయి మనకి మోక్షాన్ని ఇస్తాడు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కారాగృహాల్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు ఈ కాలభైరవ ఆరాధన చేసే వ్యక్తులు కొంచెం ఉగ్ర రూపంగా అంటే ఉగ్ర స్వభావం కలిగి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు, నిజమా గురుజీ? అది కాదు. అంటే మనం చేసే దేవతను బట్టి మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు లక్ష్మీదేవి ఉందండి, ఏ పటాల్లో చూసినా నవ్వుతూ విజితమ్మలాగా ఇలా నవ్వుతూ కమలపాపు పట్టుకొని ఉంటుంది, చూడగానే సున్నితం అనుకుంటాం. సరస్వతీదేవి అంతే, పార్వతీదేవి అంతే. ఇప్పుడు కాళీ వేసుకుంటే భద్రకాళిలాగా అలా పట్టుకొని అది కొంచెం ఆ ఫోటోలోనే తేడా ఉంటుంది. దుర్గాదేవి ఇలా పొడి చేస్తున్నాడు. అందుకని అది చేసే ఒక మన మైండ్ కూడా ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది అనమాట. సెన్సార్స్ ఎలాగా, ఇప్పుడు వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్తాం, కొంచెం దూరంగా వెళ్ళగానే నీరు ఆగిపోతుంది, దగ్గరికి వెళ్ళగానే వస్తుంది. అలాగే తలుపుల దగ్గరికి వెళ్ళగానే ఎలా అయితే తలుపు ఆటోమేటిక్గా సెన్సార్స్తో డోర్లు ఓపెన్ అయిపోతాయి, వాటంతగా అవి క్లోజ్ అయిపోతాయో, మైండ్ ఇస్ అ బిగ్ సెన్సార్. సిచ్యువేషన్ బట్టి మనం ఉగ్రం మన మైండే ఆటోమేటిక్ అయిపోద్ది. అది తెలియక మనం ఏమనుకుంటాం, వీళ్ళకి ఉగ్రదేవతలు, వీళ్ళు శాంత దేవతలు అనుకుంటాం. అలాగే ఏమి ఉండదు. ఒకే పెళ్ళాము, మల్లెపూలు ఇస్తే పట్టు చీర ఇస్తే పార్వతీదేవి అవుతుంది, లక్ష్మీదేవి అవుతుంది. అలా ఇవ్వకుండా వీడు ఆమెకి చీర పట్టుకెళ్ళి మందుబాటలు పట్టుకెళ్తే శాంతి ఇస్తుంది. కానీ ఆమెకి ఏం పట్టుకెళ్ళకుండా వీడు ఒక్కడే బయట తాగేసి మందుబాటలు తెస్తే ఖాళీ అవుతుంది. అంటే సిచ్యువేషన్ సేమ్ పెళ్ళాం. అలాగే ఇక్కడ కూడా సేమ్ దేవత. అందువలన మైండ్ ఆటోమేటిక్గా ఓహో ఓం హ్రీం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే చాముండే జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఇట్లా చదువుతాం. ఇది మంత్రం ఉందా? మంత్రం. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయ కాలాల ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రగడ విక్రమ అనగానే ఆంజనేయ స్వామే. కానీ ఉగ్ర ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఏకాదశముఖ ఆంజనేయ స్వామి ఇలా మనం అనుకుంటాం. ఓం నమ శివాయే దానికి ప్రణమాక్షరి మంత్రం అంతా కూడా, పంచాక్షరి మంత్రం అంతా కూడా కాలభైరవుడి మంత్రమే, శివుడి మంత్రమే. శివుడిది ఏదైనా సరే ఓం నమ శివాయ అనేటటువంటి దాంతో కూడా చేయొచ్చు. ఓం కాలభైరవాయ నమః. ఇప్పుడు ఓం నమో నారాయణాయతో చేయొచ్చమ్మా విష్ణుమూర్తిని. వెంకటేశ్వరుని తిరుమల టిటిడి దేవస్థానం ఏం పెట్టింది? ఓం నమో వెంకటేశాయ అని పెట్టారు. అన్నవరం వెళ్తాం, ఓం నమో సత్యదేవాయ అని పెట్టాం. ఇలా విష్ణువే ఫైనల్ మంత్రం ఓం నమో నారాయణ నుంచే వచ్చింది. అలాగే ఓం నమ శివాయ అనేది మెయిన్ బీజం, ఇది సీడ్. దాని నుంచి వచ్చిందే ఓం వీరభద్రాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం మహాకాళాయ నమః ఇదంతా. కాబట్టి అందరూ చేసుకోవచ్చు. ఆయన సాత్వికమైన దేవుడు. దేవుళ్ళో ఉగ్రదేవతలు సత్వదేవతలను ఉండరు. గాడ్ ఎంటిటీ ఇస్ వన్. మనం చేసేదాన్ని బట్టి ఆటోమేటిక్గా మన మైండ్ ఏంటంటే సెన్సార్ లాగా దానంతగా అది సెట్ అయిపోయి ఆటోమేటిక్గా ఉగ్రత్వం అనేది వచ్చినట్టుగా అనిపిస్తుంది తప్ప మనం ఆ దేవతలు ఉగ్రదేవతలు కాదు. గురుగారు, మనకి ఈ కార్తీక మాసంలో ఇప్పుడు రాబోయే అష్టమి కాలభైరవ అష్టమి అని చెప్పి అంటున్నారు. అంటే కాలభైరవుడు అనంటే సాక్షాత్తు శివస్వరూపమే అని చెప్పి అంటూ ఉంటారు, కానీ ఉగ్ర స్వరూపము అంటుంటారు. మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైతే చేయకూడదో అది ఎక్కువగా చేసి చూపిస్తున్నారు. ఉగ్ర రూపంలో ఉన్న ఈ శివయ్యని కాలభైరవ అష్టమి పేరుతో అందరూ ఆరాధించవచ్చా? ఇంకొకటి, కాలభైరవుడు అనగానే అందరూ కూష్మాండ దీపం వెలిగించాలి అని చెప్పి ఆలయానికి వెళ్ళి ఈ దీపం వెలిగించడం కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ దీపం విశేషము? ఆ రోజున నిజంగా ఎవరైనా వెలిగించవచ్చా? దాని గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కాలభైరవ అష్టమి. కాలభైరవుడు అంటే కూడా పరమేశ్వరుడే. మనము కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం, మొట్టమొదట కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకున్నాకనే పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే కాలుడు భార్య కాళికాదేవి, కాళభైరవి, కాళభైరవుడు అనేటువంటివి ఉంటాయి ఎక్కడైనా కూడా. ఇది అందుకే కాశీక్షేత్రం అంతా కూడా రాత్రిపూట కాళికాదేవి తిరుగుతుంది అని ఒక ఇది కూడా ఉన్నది. ఇక్కడ కాలము అంటే ఏమిటి? మనం ప్రతిదానికి ఏం చెప్పుకుంటాం? మనకి ఎందుకో సమయం బాగాలేదు, నా టైం బాగాలేదండి, కాలం ఎందుకో ఇట్లుందండి, కాలం కలిసి రాలేదండి
అని చెప్పుకుంటూ ఉంటాం. అవును. అందుకనే భగవంతుడు ఏమిటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపకముగా ఫలానా అనేటువంటిది ఏర్పాటు చేశాడు మనకు. మనకి ఇన్ని ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఏ కాలానికి నువ్వు ఏమి చెయ్యాలి, కాలపురుషుడికి నువ్వు చేయాల్సింది ఏమిటి, కాలభైరవుడికి చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి, ఉమ్, అలా కాలభైరవుడికి ఏమి చేస్తే కాలము నీకు అనుకూలమవుతుంది. ప్రతివాడు నాకు ఈ సమయం బాలేదు, అవును. కేవలం గ్రహస్థితులు బాగలేదు అని గ్రహాలకు చేసుకుంటాం. ఉమ్, ఏదో కార్తీక మాసం వచ్చింది, దీపాలు పెడితే మనకు పుణ్యము పుణ్యప్రదము అనేటువంటి విధానంలో దీపాలు పెడుతున్నాం. కాలభైరవుడికి అనేటువంటిది ఏమిటి అంటే, మనము కాలము ఎదురీదేటువంటి ఇబ్బందులు గనక ఉంటే, కాలానికి అతీతముగా ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించటానికి కాలభైరవుడు అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. ఒక రకంగా కాలభైరవేశ్వరుడు అంటే కుక్క, భైరవుడు అంటే ఉమ్, ఉమ్, మామూలుగా. అలాగా ఈ ఆ రూపకములో ఉండేటువంటిది కాలభైరవుడి యొక్క రూపము కూడా ఉంది, పరమేశ్వరుడిది ఆహా, ఉంటుంది. ఓకే. చాలా తక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల. ఉమ్, అందుకని మనం కాశీలో కాలభైరవేశ్వరుడు అని ఉంది. ఆ. అక్కడికి పోయినప్పుడు నల్లది ఒక ఇది కట్టి చేస్తారు ఓకే. ఎప్పుడు కూడా. ఎందుకు అంటే, ఈ కాలము అనేటువంటిది ఈ మనము బ్రతుకుతూ ఉన్నదంతా, పొద్దునైతే సూర్య భగవానుడు ఉన్నాడు, వెలుగుని మనం అనుకుంటాము, కానీ చీకట్లల్లో జీవితం లాగానే ఉంటుంది. మనం ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకోక, ఏది తెలుసుకోకూడదో అవి తెలుసుకొని అజ్ఞానముతో పోతుంటాము. కాబట్టి అందుకని అది మనకు ఏదైనా నరదృష్టికి సంబంధించింది కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉండినా కూడా పోవడానికి కానీ కాలభైరవుడి దగ్గర చేసినటువంటి ఒక ఇది కట్టుకుంటాం ఓకే. ఓకే. మామూలుగా. ఆ, ఎరుపు రక్ష. ఎరుపుదిను నలుపుది ఉమ్, కుంకుమ కలర్లో ఉండేటువంటివి ఇలాంటి రక్షలు ఉంటాయి కొంచెం. ఉమ్, 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 ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటివి చేస్తూ ఉంటారు అక్కడ కాశీలో. మనము మామూలుగా ఈ కాలభైరవ అష్టమి రోజు చేయవలసినటువంటిది ఏమిటి, అది కూడా ఇప్పుడు కార్తీక మాసములోనే ఈ అష్టమి బహుళ అంటే పౌర్ణమి అయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి కాలభైరవ అష్టమి అని ఇది ఓకే. మామూలుగా. ఈ అష్టమి నాడు ఏమి చేస్తే పోతుంది, ఏమి చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది, ఉమ్, మన పరిస్థితులు మెరుగుపడతాయి, మనకు కాలానికి ఎదురీతేటువంటి వాళ్ళు, నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఈ పని జరగటం లేదు, ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను ఇది కొలిక్కి రావటం లేదు, ఎంతగానో నేను ఎన్ని హాస్పిటల్స్కో తిరుగుతున్నా నా ఆరోగ్యం బాగుపడలేదు అని ఏదో ఒక్క కోరిక, మనం 10 కోరికలు కోరుకుంటే కావు. ఒక్క దీపం పెట్టి 10 కోరికలు కోరితే ఎలా? అవును. కనుక ఏదో ఒకటి అని పరిపూర్ణముగా మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఆ పని 100% నెరవేరటానికి యోగవంతమైనటువంటి కాలం. పైగా బుధవారము, బుద్ధ అష్టమి అనేటువంటిది కూడా అంటారు. ఓకే. బుధవారం వచ్చింది కాబట్టి ఉమ్, 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 ఈ బుధవారము నాడు ఏమిటి, బుధుడికి సంబంధించి బుద్ధికి ప్రధానమైనటువంటి అంటే సరైనటువంటి కోరిక. ఉమ్, ఎప్పుడైతే నువ్వు బుద్ధిపూర్వకమైనటువంటి కోరిక కోరుకుంటావో నీ కోరికలు తప్పకుండా 100% కాదు 1,00,000% భగవంతుడే అనుగ్రహిస్తాడు. ఇవ్వవలసినటువంటి వాడు ఆయనే. అందుకనే కాలానికి ఎవరూ అతీతులు కాదు అని చెప్పేటువంటిది. అలాంటి కాలభైరవ అష్టమి అనేటువంటి రోజున సాయంకాలం మామూలుగా ఈ సాయంకాలాలే ఎక్కువగా రాత్రికి ఉదయానికి సంధికాలము. ఎప్పుడు కూడా చీకటికి వెలుగు సంధికాలం, రాత్రికి చీకటి ఉదయానికి వెలుగు. మన జీవితానికి కూడా వెలుగు, మనకు ఉండేటువంటి ఇబ్బందులు రాత్రితో సమానం. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే కూష్మాండ దీపం అని వెలిగిస్తాం మనం. కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి, అసలు కూష్మాండ దీపం ఎందుకు?
కూష్మాండం ఏం చెప్పినాడు? కూష్మాండం అంటే మనం ఇంటికి మామూలుగా ఏదైనా దిష్టి తీయడానికి వచ్చినప్పుడు అవును. గుమ్మడికాయతో దిష్టి తీస్తాం. ఉమ్, ఎటువంటిదైనా గుమ్మడికాయతో దిష్టి తీస్తాం. ఒక పండగ వచ్చింది, మన వాహనాలకు కూష్మాండ దిష్టి తీస్తాం. అవును. ఒక 10 మందికి ఏదో ఒక సన్మానం చేసినారంటే 10 మంది నోళ్ళల్లో చూసినారు కాబట్టి ఇంటికి రాగానే ఒక దిష్టి తీస్తాం. ఒక మంచి పదవి వస్తే గుమ్మడికాయ దిష్టి తీస్తాం. అవును గురుగారు. ఆ నరదృష్టి అంతా కూడా పోవాలి అనేటువంటిది ఎప్పుడైతే తీస్తామో అదే కాలానికి కూడా మనకు అనుకూలించాలి అన్నప్పుడు ఇదే గుమ్మడికాయతో దీపము పెట్టటము. ఎలా పెట్టటం అంటే ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొని సగానికి కరెక్ట్గా తీసేసి ఆ. ఏదైతే పైన తొటిమ ఉంటుంది కదా అది పక్కకు పెట్టేసి అడుగు భాగం ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది అడుగు భాగం ఎప్పుడూ కూడా యోగవంతమైనటువంటిది పైదానికంటే. ఓకే. ఆ అడుగు భాగంలో ఉండేదంతా ఇత్తనాలన్నీ కూడా తీసేసి ఉమ్, ఆవు నెయ్యి పోసి ఆవు నెయ్యిలో దీపము వెలిగించటము ఉమ్, అనేటువంటిది చేయటం. లేదు శక్తి లేనటువంటి వాళ్ళు అందులో ప్రమిద పెట్టి ఉమ్, మట్టి ప్రమిద అందులో నెయ్యి పోసి కుష్మాండములో ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి అంత నెయ్యి తేలేము గురువు గారు మాకు అంత శక్తి లేదు అనేటువంటి వాళ్లకు ఉమ్, అలా చేసి ఆ కూష్మాండ ఎక్కడ చేయాలి? ఇది పరమేశ్వరుడి శివాలయము దగ్గరే ఓకే. ధ్వజస్తంభానికి ఈశ్వరుడికి మధ్యలో గాని ధ్వజస్తంభానికి ఇటువైపు గాని ఉమ్, ఉమ్, ఎప్పుడైతే సంధికాలంలో మనం ఎప్పుడైతే చేస్తామో సర్వపాపహరణం వీళ్లకు కాలము ఖచ్చితముగా కలిసి వస్తుంది అనేటువంటిది చెప్పవచ్చు. చాలా మంది అక్కడే దేవాలయంలోనే కాళ్ళు చేతులు కడుక్కోవడం దీపం వెలిగించిన తర్వాత. ఎందుకని గురుగారు? ఇది కూష్మాండము కాబట్టి మనం ఇంటికి కూడా కూష్మాండము మనం ఇది చేసిన తర్వాత చేతులు కడుక్కోమని చెప్తాం. కడుక్కోవాలి ఆ దిష్టి తీసిన తర్వాత. ఓకే. ఓకే. అలా పద్ధతి. ఉమ్, ఉమ్, ఉమ్. అది సంగతి. ఇప్పుడు చాలా మంది అంటే చూస్తున్నాము ఈ కూష్మాండ దీపం వెలిగించిన వారు మీరు అన్నట్టుగా 2 భాగాలు చేసి కుంకుమ ఆ, పూసేస్తున్నారు లోపల విత్తనాలన్నీ పసుపు తీసి. కుంకుమ వేస్తారు అందులో. అలా వేసే వెలిగించాలి గురుగారు? వేయొచ్చు. ఇక్కడ అవసరం లేదు. అవసరం పసుపు కుంకుమ అవసరం లేదు. ఉమ్, ఉమ్, దాంట్లో నెయ్యి పోసి వెలిగించటం. ఉమ్, ఉమ్, ఉమ్. పసుపు కుంకుమ అక్కడ అవసరం లేదు. అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. మామూలుగా కింద పెట్టి కూష్మాండము మనం చాలా మంది బూడిద గుమ్మడికాయ కానీ ఈ గుమ్మడికాయ కానీ తెచ్చి కడుగుతుంటారు. ఉమ్, కూష్మాండము టెంకాయ తొమలపాకులు పువ్వులు వేటికి పాలు ఇవన్నీ ఎవరు ఎలా తెచ్చినా అపవిత్రము కావు. ఓకే. కాబట్టి వీటిని కడగాల్సిన పని లేదు. ఉమ్, కాబట్టి అక్కడ ఇంటి ముందు ఇటువైపు అటువైపు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే కుంకుమ పసుపు నీళ్లు వేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే ఉమ్, కుంకుమ పసుపు రెండూ కలిసినటువంటిది ఏమిటి అంటే రక్తం ఇదైనట్టుగా ఉమ్, ఉమ్, ఉమ్. బలిహరణం ఇచ్చినట్టుగా ప్రతిదీ ఇంటి ముందు మనం అలా జంతు బలి అనేటువంటిది లేకుండా ప్రత్యామ్నాయముగా శాస్త్రంలో చెప్పిన మాట కూష్మాండము అని. ఉమ్, అందుకే కూష్మాండము ఒక 100 మేకలు బలి ఇస్తే ఎట్లనో ఒక కూష్మాండం అంత గొప్పది అని చెప్పినాడు. ఆహాహా. అందువలన కూష్మాండం ఎప్పుడైనా కూడా అలా చేస్తే ఆ కాలము అనేటువంటిది కలిసి రావటం జరుగుతుంది ప్రతి వాళ్లకు కూడా. నేను కాలానికి ఎదురుస్తున్నా గురుగారు, నేను చాలా కష్టాలు పడుతున్నా గురుగారు అంటే ఇలాంటివి చిన్న చిన్నవి మనం చేసుకుంటూ పరిహారాలు ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునేటువంటి విధానాల్లో ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఆచారమే. ఉమ్, ఉమ్, ఉమ్. చాలా వరకు మరుగున పడిపోయినాయి మనవి. ఉమ్, అలాంటివి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఓకే. ఓకే. కూష్మాండము కూష్మాండ దీపం అనేటువంటిది. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ కట్టే గుమ్మడికాయలోన దీపము కొట్టే గుమ్మడికాయలోన గురుగారు? కట్టే గుమ్మడికాయ కాదు, కొట్టే కొట్టేది. గుమ్మడికాయలోనే చేయాలి. ఉమ్, ఉమ్, చిన్నది తీసుకొని చిన్నది. చేయవచ్చు. ఓకే. ఓకే. అట్లా చేయొచ్చు. సంతోషం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.